కంప్యూటర్ అంటే అందరికీ తెలుసు. సూపర్ కంప్యూటర్ అంటే కూడా అంతా వినే ఉంటారు. ఈ రోజుల్లో మన చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోనే మినీ కంప్యూటర్లా మారిపోయింది. ఏ పనైనా ఇట్టే చేసి పెడుతుంది. మరి క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని క్వాంటమ్ కంప్యూటర్ హబ్ గా ఎదుగుతున్న క్రమంలో అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. క్వాంటమ్ కంప్యూటర్ కు మనం రోజు చూసే మామూలు కంప్యూటర్ కు మధ్య ఎలాంటి తేడాలున్నాయి? మన నిత్య జీవితంలో క్వాంటమ్ ఎలాంటి మార్పులు తెస్తుంది? ఐటీ రెవల్యూషన్ లాగా క్వాంటమ్ రెవల్యూషన్ కూడా వస్తుందా? ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో ఎన్ని లక్షల ఉద్యోగాలు కొత్తగా రావచ్చు? అసలు క్వాంటమ్ కంప్యూటర్ ఫ్యూచర్ ఏంటి? ఇలాంటి మీ సందేహాలన్నిటికీ ఈ ఎపిసోడ్లో పూర్తి క్లారిటీ ఇవ్వనున్నాం. క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి, దాని ప్రయోజనాలు ఎలా ఉంటాయో మీకు వివరించనున్నాం. జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్లను దాటుకుని ప్రపంచం శరవేగంగా క్వాంటమ్ కంప్యూటింగ్ దిశగా పరుగులు పెడుతోంది. అగ్రదేశాలన్నీ క్వాంటమ్ టెక్నాలజీపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో మనమేమీ తక్కువ కాదు. కొద్ది రోజుల కిందటే ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేసుకున్నాం. ఈ క్యాంపస్ లో త్వరలోనే IBM హెరాన్ ప్రాసెసర్ తో కూడిన 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ రానుంది. మెడిసిన్ ఇన్నోవేషన్, మెటీరియల్ సైన్స్, ఖగోళ అన్వేషణ, ఇంధనం వంటి రంగాల్లో ఎదురవుతున్న అసాధ్యమైన సమస్యలకు అత్యంత వేగంగా పరిష్కారం చూపటం క్వాంటమ్ కంప్యూటింగ్ స్పెషాలిటీ. క్వాంటమ్ ఫిజిక్స్ సూత్రాలతో పనిచేసే ఇందులో ఎంటాంగిల్మెంట్, సూపర్ పొజిషన్లు అత్యంత కీలకమైన అంశాలు. మనకు తెలిసిన సాధారణ కంప్యూటర్లు 0 లేదా 1 అనే 2 స్టేట్స్ తోనే పనిచేస్తాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్లో క్యూబిట్ అనే యూనిట్ ఒకేసారి 0 కూడా 1 కూడా ఉండగలదు. దీన్ని సూపర్ పొజిషన్ అంటారు. అలాగే ఒక క్యూబిట్ మరో క్యూబిట్ తో కనెక్ట్ అయి కలిసి పనిచేస్తుంది. దీన్ని ఎంటాంగిల్మెంట్ అంటారు. ఈ 2 కాన్సెప్ట్ల వల్ల క్వాంటమ్ కంప్యూటర్లు ఎంత పెద్ద సమస్యలనైనా చాలా వేగంగా పరిష్కరించగలవు. ఇంత చెబుతున్నా అర్థం అయ్యి కానట్టే ఉంది కదూ. అంతే మరి, ఇది ఫ్యూచర్ ఇన్నోవేషన్. దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలి అంటే ఉదాహరణలతో వివరించాల్సిందే. ఇప్పుడు ఆ ఉదాహరణలు చూద్దాం. మీరు ఒక పెద్ద నగరంలో బెస్ట్ రూట్ కనుక్కోవాలి అనుకుంటారు. ఇందుకోసం ఏం చేస్తారు? సింపుల్ గా గూగుల్ మ్యాప్స్ ని వాడేస్తారు. అప్పుడు అది సాధారణ కంప్యూటర్ ఆధారంగా పనిచేస్తుంది. మనం దానికి ఒక కొర్రీ ఇవ్వగానే ఒక్కో రూట్ ను ఒక్కొక్కటిగా చెక్ చేస్తూ చివరకు బెస్ట్ రూట్ కనబడుతుంది. రానున్న రోజుల్లో AI టూల్స్ కూడా యాడ్ అయితే మరికొంత మెరుగైన రూట్ ని సూచించవచ్చు. ఇదే సమయంలో ఈ రూట్ ను చెక్ చేయడం అనే కొర్రీని క్వాంటమ్ కంప్యూటర్ కి ఇస్తే అన్ని రూట్స్ ను ఒకేసారి చెక్ చేసి వెంటనే బెస్ట్ రూట్ చెబుతుంది. ఈ పనిని ఇది జస్ట్ సెకండ్స్ లోనే చేసేస్తుంది. అంటే ఇది సూపర్ కంప్యూటర్ ని మించి అన్నమాట. ఇంకో ఉదాహరణ కూడా చూద్దాం. 4 డిజిట్స్ కలిగిన ఒక లాక్ పాస్వర్డ్ బ్రేక్ చేయాలనుకుందాం. సాధారణ కంప్యూటర్ 0000 నుంచి 9999 వరకు ఒక్కోటి ట్రై చేస్తుంది. ఇందుకు చాలా టైం తీసుకుంటుంది. పనైతే పూర్తవుతుంది, కానీ టైం చాలా పడుతుంది. అదే క్వాంటమ్ కంప్యూటర్ అయితే చాలా కోడ్లని ఒకేసారి చెక్ చేసి త్వరగా సరైంది కనుక్కుంటుంది, మీ సమస్యను పరిష్కరిస్తుంది. ఇక్కడ కూడా స్పీడ్ అండ్ అక్యురసీ అన్నమాట. క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా మెడిసిన్ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం కొత్త మందు తయారు చేయడానికి చాలా సంవత్సరాలు పడుతోంది. ఎందుకంటే మన శరీరంలో ఉన్న మాలిక్యూల్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం చాలా క్లిష్టం. అందుకే వాటిని గుర్తించి పరిష్కారం కనుగొనేందుకు చాలా టైం పడుతోంది. ప్రస్తుతం ఫార్మా కంపెనీలన్నీ పాత కంప్యూటర్ పద్ధతులనే పాటిస్తున్నాయి. సాధారణ కంప్యూటర్ ఒక్కో కెమికల్ ను ట్రై చేస్తూ పరిష్కారాన్ని చూపెడుతోంది. అదే టైంలో క్వాంటమ్ కంప్యూటర్ మాత్రం వేల కెమికల్స్ ను ఒకేసారి పరీక్షిస్తుంది. ఏది పక్కాగా పనిచేస్తుందో గుర్తిస్తుంది, పరిష్కారాన్ని సాధ్యమైనంత త్వరగా చూపిస్తుంది. దీని ద్వారా కొత్త మందులు వేగంగా మార్కెట్కు వస్తాయి. మెడిసిన్ రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పు. ఇక స్టాక్ మార్కెట్లలో కూడా సంచలనాలు సృష్టించనుంది క్వాంటమ్ కంప్యూటర్. స్టాక్ మార్కెట్లో ధరలు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు పడిపోతాయి అని అంచనా వేయడం చాలా కష్టం. సాధారణ కంప్యూటర్ గత డేటాను మాత్రమే అనాలిసిస్ చేస్తుంది, అందుకే రిస్క్ కూడా ఎక్కువే. కానీ క్వాంటమ్ కంప్యూటర్ మాత్రం వేల ఆప్షన్స్ ని ఒకేసారి విశ్లేషించి బెస్ట్ ఆప్షన్ సూచిస్తుంది. ఫలితంగా రిస్క్ తగ్గి లాభాలు పెరగొచ్చు. స్టాక్ మార్కెట్ పై పెద్దగా అవగాహన లేని వాళ్లు కూడా క్వాంటమ్ కంప్యూటర్ ను ఉపయోగించి లాభాలు పొందొచ్చు. ప్రస్తుతం వెదర్ అప్డేట్స్ ఇచ్చే ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలన్నీ పాత కంప్యూటర్ల మీదే ఆధారపడి పనిచేస్తున్నాయి. అందుకే వారు అందించే సమాచారం చాలాసార్లు అంచనాలను తప్పుతుంది. సోషల్ మీడియాలో కూడా మన వాతావరణ శాఖపై ఎన్ని ట్రోల్స్ వస్తాయో చూస్తూనే ఉంటాం. దీనంతటికీ కారణం వారు వాడే టెక్నాలజీయే. పరిమితమైన డేటా అనాలిసిస్ చేస్తున్నారు కాబట్టే రిజల్ట్ అలా ఉంటుంది. అయితే క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా చాలా డేటాని ఒకేసారి ప్రాసెస్ చేసి ఖచ్చితమైన ఫోర్కాస్ట్ తెలుసుకోవచ్చు.
ఫలితంగా సైక్లోన్, వరదల గురించి ముందే ఖచ్చితమైన సమాచారం అందించవచ్చు. దీనివల్ల రైతులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇక స్పేస్ అండ్ సైన్స్ రీసెర్చ్ రంగాల్లో క్వాంటం కంప్యూటర్ అద్భుతాలు సృష్టిస్తుందనే అంచనాలున్నాయి. ఈ రంగంలో క్వాంటం కంప్యూటర్ ముందు, తర్వాత అన్నంతగా మార్పులు రావచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అంతరిక్షంలో కొత్త గ్రహాలు, బ్లాక్ హోల్స్ గురించి తెలుసుకోవటం చాలా కష్టం. క్వాంటం కంప్యూటర్లు పెద్ద సైన్స్ సమస్యలను సిమ్యులేట్ చేసి కొత్త విషయాలు కనుగొనడంలో సహాయపడతాయి. క్వాంటం అనే పదం ఏదో క్లిష్టమైన, కొరుకుడుబడని టెక్నికల్ టర్మినాలజీ అనిపించొచ్చు, కానీ భావం మాత్రం చాలా సింపుల్. మన చుట్టూ ఉన్న ఏ వస్తువునైనా ముక్కలుగా విభజిస్తూ పోతే చివరకు ఇక మరింతగా విభజించలేని ఒక అతి చిన్ని దశకు చేరుకుంటాం. ఆ చివరి అత్యంత సూక్ష్మ స్థాయినే శాస్త్ర భాషలో క్వాంటం అంటారు. ఎంటాంగిల్మెంట్ అంటే సాధారణ భాషలో ముడిపడడం, విడదీయలేని బంధం అని అర్థం. క్వాంటం, ఎంటాంగిల్మెంట్ రెండు పదాలు కలిస్తే వచ్చేదే క్వాంటం ఎంటాంగిల్మెంట్. అంటే అతి సూక్ష్మ స్థాయిలో ఉన్న కణాలు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, అణువులు, పరమాణువులు ఒకదాంతో ఒకటి అలా బంధనాల్లో ఉండడం అన్నమాట. వాటి మధ్య ఉన్న ఈ చిక్కుముడి మూలంగా ఒక కణానికి ఏం జరిగినా మరొక కణం వెంటనే స్పందిస్తుంది, అది ఎంత దూరంలో ఉన్నా కూడా. ఈ సూత్రం ఆధారంగానే క్వాంటం కంప్యూటర్ పనిచేస్తుంది. అందుకే మన సాధారణ కంప్యూటర్ల పనితీరుకు దీనికి చాలా తేడా ఉంటుంది. మెసేజింగ్ యాప్ల ద్వారా మనం పంపే మెసేజ్లు ఎవరైనా దొంగతనంగా చూడొచ్చు, కానీ క్వాంటం టెక్నాలజీతో మెసేజ్ పంపితే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మధ్యలో ఎవరైనా దాన్ని చూడాలని ప్రయత్నిస్తే క్వాంటం స్థితే మారిపోతుంది. అంటే దొంగిలించే ప్రయత్నమే సమాచారాన్ని నాశనం చేస్తుందన్నమాట. దీంతో ఇంటర్నెట్కు ఫుల్ సెక్యూరిటీ లభిస్తుంది. దీన్నే క్వాంటం ఇంటర్నెట్ అంటారు. ఇక ఇంటర్నెట్ స్పీడ్ విషయంలోనూ భారీ మార్పులొస్తాయి. 1G, 2G, ఇప్పటి 5G ఇవే ఇంటర్నెట్లో స్పీడ్లు. కానీ క్వాంటం ఎంటాంగిల్మెంట్ తో ఇంటర్నెట్ ప్రసార వేగం అత్యధిక గరిష్టమైన కాంతి వేగాన్ని చేరగలదు. అంటే అనంత దూరాలకు కూడా క్షణాల్లో సమాచారాన్ని చేరవేయొచ్చన్నమాట. ఇన్ని అద్భుతాలు సృష్టిస్తుంది అని చెప్పుకుంటున్న క్వాంటం కంప్యూటర్ ఖరీదైంది కూడా. మనలాగా ఇళ్లలో వాడే ల్యాప్టాప్లు, డెస్క్ టాప్లా ఇది ఉండదు. వీటిని నిర్మించడానికి ప్రత్యేకమైన టెక్నాలజీ అవసరం. క్యూబిట్స్ చాలా సెన్సిటివ్. చిన్న టెంపరేచర్ మార్పు లేదా వాతావరణం వల్ల కూడా ఎర్రర్స్ వస్తాయి. అందుకే ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్స్, హై అండ్ ల్యాబ్స్ చాలా అవసరం. ఇప్పుడు అమరావతిలో సిద్ధమవుతున్న క్యాంపస్ అలాంటిదే. చాలా మందికి ఏఐ, క్వాంటం కంప్యూటర్ ఒకటేనా అనే సందేహాలున్నాయి. కానీ ఇవి రెండు వేర్వేరు ప్రపంచాలు. ఏఐ అంటే కంప్యూటర్కు మనిషిలా ఆలోచించే సామర్థ్యం ఇవ్వడం. ఇది డేటా నుంచి నేర్చుకుని నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే క్వాంటం కంప్యూటర్ అంటే సొంతంగా ఆలోచించదు, కానీ మనం ఎంత క్లిష్టమైన సమస్యలు ఇచ్చినా చాలా వేగంగా సాల్వ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఏఐ ఏం చెయ్యాలని నిర్ణయం తీసుకుంటే క్వాంటం ఎలా త్వరగా చేయాలి అని సహాయం చేస్తుందన్నమాట. క్వాంటం కంప్యూటర్లు పూర్తి స్థాయిలో కంపెనీలు, వ్యక్తులకు అందుబాటులోకి రావాలి అంటే 2040 వరకు సమయం పట్టొచ్చని అంచనా. అయితే ఈ మధ్య కాలంలో ఐబీఎం లాంటి కంపెనీలు క్వాంటం కంప్యూటర్లపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. పరిశోధన, టెస్టింగ్, టెక్నాలజీపై ఫోకస్ చేస్తున్నాయి. ఈ సమయంలో కొన్ని ప్రత్యేక రంగాల్లో మాత్రమే దీని ఉపయోగం కనిపిస్తుంది. కానీ 2030 తర్వాత ఈ టెక్నాలజీ మరింత స్థిరంగా మారి ప్రతి రంగంలోకి ఎంటర్ కావచ్చు. ఇదే సమయంలో వేలాది మందికి ఉపాధి కూడా కల్పించవచ్చు. అయితే ఈ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు కూడా ఇప్పటినుంచే సమాయత్తం కావాలి. ప్రధానంగా ఇంజనీరింగ్, సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ ఈ బ్రాంచ్ల వారు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు క్వాంటం బాట పట్టొచ్చు. మ్యాథ్స్ పై ఆసక్తి ఉన్నవారు, ఫిజిక్స్ నేపథ్యం ఉన్నవాళ్లు దీనిపై దృష్టి సారించవచ్చు. క్వాంటం కంప్యూటింగ్ అంటే ఫిజిక్స్ నేపథ్యం ఉన్నవారికే అని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. లోతైన పరిశోధనల్లో ఫిజిక్స్ అవసరం. ఈ రంగం మొత్తానికి ఫిజిక్స్ పరిజ్ఞానం తప్పనిసరి అని కాదు. ఇక్కడ కూడా వివిధ పాత్రల అవసరం ఉంది. సాఫ్ట్వేర్ డెవలపర్స్, రీసెర్చర్స్, అల్గారిథం డిజైనర్స్, డొమైన్ నిపుణులు కావాలి. అంటే క్వాంటం కంప్యూటింగ్ కేవలం ఒకే అకాడమిక్ నేపథ్యానికి పరిమితం కాదన్నమాట. ప్రతి విద్యార్థి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. క్వాంటం కంప్యూటింగ్ ఈ రోజే నేర్చుకుని జాబ్ తెచ్చే టెక్నాలజీ కాదు, కానీ రేపటి ప్రపంచాన్ని మార్చే శక్తి దీనికుంది. అందుకే దీనికి ఎలా సిద్ధం అవ్వాలి అనే విషయమే ముఖ్యం. టూల్స్ మారతాయి, టెక్నాలజీలు రూపాంతరం చెందుతాయి. వీటితో పాటు మారాల్సింది మరొకటుంది. అదే మన ఆలోచన విధానం. క్వాంటం కంప్యూటింగ్ మనకు నేర్పేది ఇదే.
ప్రతి సమస్యను ఒకే విధంగా కాకుండా కొత్త కోణంలో చూడడం అలవాటు చేసుకోవాలి. క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తే ఉద్యోగాలు పోతాయా అనే సందేహాలు కలుగుతున్నాయి కొంతమందికి. అయితే దీనివల్ల కొత్త అవకాశాలు పెరుగుతాయి. క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్వాంటమ్ రీసెర్చర్, క్వాంటమ్ అల్గారిథం డిజైనర్, క్వాంటమ్ కన్సల్టెంట్ లాంటి ఉద్యోగాలు లక్షల్లో వస్తాయి. ఐటీకి సిలికాన్ వ్యాలీ ఎలా సెంటర్గా మారిందో క్వాంటమ్ టెక్నాలజీకి మన ఇండియా కూడా అలాగే సెంటర్గా మారుతుంది. ఇక అందులో మన అమరావతి అగ్రభాగాన నిలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడో 10-20 ఏళ్ల తర్వాత మొదలయ్యే విప్లవానికి ఇప్పుడే అంకురార్పణ జరిగింది. అందుకే భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్ ఎవ్వరూ ఊహించని అద్భుతాలు సృష్టించటం ఖాయం. ఈ అద్భుతాలకు మన అమరావతి సాక్ష్యంగా నిలవడం గర్వించదగ్గ విషయం.